గిండి కంప హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన చెరువేట ఎలా జరుగుతుందో చూద్దాము. వలలు అయితే వేసాము, నిన్న వేసాం వలలు అనమాట. ఒక రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ వలల దగ్గరికి అయితే వచ్చేసాం. వలల్లో ఏం చేపలు పడి ఉంటాయి, ఎలాంటి చేపలు పడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చెయ్యి పుట్టట్లా ఫస్ట్ పోనీ అండి. ఉంది ఫ్రెండ్స్, ఫస్ట్ వలలో వచ్చి ఒక్క చేపే పడిందండి, పైలెటు. ఇంకా మళ్ళీ రెండో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాము. ఫస్ట్ వల అయితే ఇదేను, ఇది వచ్చి పెద్ద చేపలు కని వేసాము. ఈ వల వేసేటప్పుడు చాలా పొద్దుపోయిందండి, అందుకని ఈ వలని సరిగ్గా వేయలేకపోయాము. అందుకనే కావాలి చేప కూడా ఒకటే పడింది ఈ వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ రెండో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. చూద్దాం. ఫస్ట్ వల్ల చూసిన తర్వాత రెండో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినామండి. రెండో వాళ్ళు వచ్చి చిన్న చేపలు కని వేసిన వల్ల అండి. ఈ వల్ల ఏం చేపలు పడి ఉంటాయో చూద్దాము. గిండి పోనీ అయితే కొట్టామండి. అదృష్టం అంటే మాదేనండి. పెద్ద చేపలు కానీ వలలేస్తే ఒక్క పెద్ద చేప కూడా పడలేదు, కానీ ఇక్కడ చిన్న చేపలు కానీ వలేస్తే ఒక పెద్ద చేప అయితే పడింది. ఫుల్ హ్యాపీ అండి. ఇంకా ముందు ముందు ఎన్ని చేపలు పడతాయో కూడా తెలీదు. మాతో పాటు చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళందరూ మా వైపు అలా చూస్తూ ఉండారు, ఎందుకంటే వీడియో తీస్తూ మాట్లాడతాం కదా. మా మాటలని వీళ్ళకి చేపలు పడ్డాయి అన్నట్టుగా చూస్తూ ఉన్నారండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. అంతే కదండి, మా వల వేసినప్పుడు మా వల మీద ఇంకొకరు వల వేస్తుంటే దాన్ని ఎలా తప్పించుకొని మేము మా వల వారికి ఎలా తీస్తామనేది చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడ మా వల మీద ఏరే వాళ్ళు వల అయితే వేస్తున్నారనమాట. ఈ వలని ఎలా తప్పిస్తామనేది చూడండి.
ఇక్కడ ఏరే వ్యక్తి వేసిన వల్ల చిన్న చేపల వల్ల అండి. చిన్న చేపలు అంటే పక్కులు, జల్లలు, చిన్న బొమ్మడాయిలు ఆ చేపలు పట్టే వాళ్ళ అనమాట ఇక్కడ వేసింది. ఇదైతే ఇప్పుడే ఆయన వేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇక్కడ కింద మా వల చేరిపోయింది. దాన్ని చూడండి మేము ఏ విధంగా తప్పించామో. ఇదే విధంగా కత్తిరి అంటామండి. ఇలాగ వల మీద వల పడేదాన్ని కత్తిరి అని అంటాం మేము. ఆ కత్తిరిలో చేప పడిందంటే ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి ఆ చేప. అంతేనండి, అది రూల్ అనమాట. అందరూ అలాగే తీసుకుంటారు. అంతేగాని కత్తిరిలో కాకుండా పక్కన పడి ఉంటే చేప ఖచ్చితంగా వదిలేయాలి. కొంతమంది అలాగ చేయరు. కత్తిరిలో పడుకునే కానీ ఆ చేపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక పెద్ద రొయ్య అయితే పడిందండి. అనుకోకుండా వచ్చేసింది. అది రావటమే కాదు, నా చేతిని గట్టిగా పట్టుకొని వచ్చేసింది. ఒకసారి చూడండి ఎంత గాయమైందో. పట్టుకుంటున్నాడు కరిసిన చోట. అది అటు పట్టుకుంటారు ఎటు మరినా. అది వెళ్ళిపోయేట్టుకోలేదు. ఎంత పెద్దగా ఉందో చూడు. అమ్మో, ఎంత పెద్దగా ఉందో గట్ట. కంప అనుకున్నా నేను. కంపలాగే ఉంది అది గిట్లేసుకొని. ఇరికేసిందా నీకు? బొమ్మ. బాగా పట్టుకోవాలి. అప్పటికి అది టన్నింది, ఊరినట్ట గీకింది. పట్టుకుంటే పచ్చం గమ్మున్న కళ్ళు. ఒలగబట్ట పెద్ద రొయ్యని తీసుకొని చిక్కంలో అయితే వేసుకున్నానండి. చిక్కంలో వేసుకొని కొంచెం ముందుకెళ్తే వల చాలా బరువుగా వస్తుంది. నాకైతే మళ్ళీ పెద్ద చేప పడిందని అనుకున్నాను. తీరా చూస్తే అది జిలేబీ. చూడండి, ఒక చిన్న జిలేబీ ఎంత చుట్టి ఎంత బరువుగా వచ్చిందంటే అంత బరువుగా వచ్చిందంటే నేను నిజంగా అనుకున్నా పెద్ద చేపే అయి ఉంటుందని అనుకున్నాను. కాకుంటే అది చిన్న జిలేబీ. ఇలాగ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు చేపలన్నీ మాకు జలక్కిస్తూ ఉంటాయి. ఆ చిన్న చేపను కూడా తీసి చిక్కంలో వేసుకొని ముందుకైతే బయలుదేరేసానండి. రకరకాల చేపలు పడుతున్నాయి ఈరోజు. పడింది మళ్ళీ పడట్లా. హైలైట్. ఏదో పడాలని పడుతున్నాయి చేపలు. పడితే కదా వాటంగా. ఏదో చాలా బరువుగా వస్తుంది. చేప అయితే కాదు, ఒకవేళ చేప అయ్యి ఉంటే చచ్చిపోయి ఉండాలి. అది అంత బరువుగా వెళ్ళింది. కిందకి వెళ్ళింది, చూసావా? ఎర్రగా రాయి. నేను దంచి బుడ్లో ఈ చేపను చూసి ఇది ఎంత బరువుగా ఉంది. కాదు, వెళ్ళింది. పట్ట చిన్నగింది. ఏదో లంకిపోయింది అనుకుంటా. ఇక్కడ నిజంగానే చాలా బరువుగా వలకి గట్టిగా పట్టినట్టు పైకైతే వచ్చిందండి. బాగా నాకు కొంచెం కనిపించింది. రాగి కలర్లో పైకి వచ్చింది. దగ్గరకు వచ్చిన తర్వాత నా వల్ల బరువు పట్టలేక వల అయితే చినిగిపోయింది. అదే కిందకి వెళ్ళిపోయిందండి. అది చేప కాదు, ఏదైనా వస్తువు అయి ఉంటుంది. రాయో అలాగ ఇటుక రాయో ఏదో ఉంటుంది. అది రాగి కలర్లో ఉండింది. నేను అంటున్నాను, అవి లెంగి బిందులు అయి ఉంటాయి కృప, మన వలకి పడ్డాయి అంటే నా భార్య నవ్వుతుందండి. సరే అని సరదాగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి కూడా మేము వల చెందుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాం.
భలే లాగింది గురువా, చేతులంచి జమ్ అంట లాగింది. ఇంకా పెద్ద చేప అనుకున్నా. కానీ పెద్ద చేపల కన్నా వీళ్ళు వాటితో సమంగా ఉంటాయి కానీ కేజీ పడితే. చేపలే చేప. ఇవాళకి ఎట్టా పడాలి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ చేపలు ఈ విధంగా పడటం ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఒక నెల రోజుల నుంచి మా చెరువులో వలలు వేస్తుంటే ఈ మాదిరి ఒక్క రోజు కూడా చేపలు అయితే పడలేదు. ఈరోజు మాత్రం ఎమ్మటెమ్మటే పడ్డాయి చేపలు. ఈరోజు మంచి అదృష్టం బాగుందని అనుకుంటున్నాను. చూడాలి మరి వలలన్నీ చెందిన తర్వాత ఎన్ని చేపలు పడ్డాయి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చేప తిక్కుంది, చిన్నది మరి బతుకుంది. ఇట్లా కోసమేనండి శిథిల గుంట్లలో. చిక్కం బాగుపట్టు. కంప ఈ కాళ్ళు లేదు, ఇంత పొడుగున్నాయా పట్టు.
అది కావాలి. అది వెళ్ళిపోతుంది. అబ్బ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 ా అయ్యా సరేనండి. ఇటు పట్టుకోక చేస్తా. అవసరం లేదు, ఆగు చుట్టుకోపోయింది. అర్థం కోరకే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, తింటే రుచి వస్తుంది. ఈ వలకడికి రాకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళండి చచ్చిపోండు మనలాగా. చచ్చిపోదా ఒకటి. లోపలికి వేసి చేపలు. ఫ్రెండ్స్ దరికైతే వచ్చేసాము. ఈరోజు మన చేపల సిహార్ ఎడ జరిగిందో చూద్దాం. వచ్చి ఫ్రెష్గా ఉంది. సరైనది 9 ఫుట్లు. బొచ్చి ఒక రకం, ఇంకా ఆ జాతికి సంబంధించిందే చిన్నది, చిన్న బొచ్చి. అలానే 2 గిన్నెలు చిన్న సైజు. ఇంకా మాకెంతో ఫేవరెట్, మాకెంతో ఇష్టమైన రొయ్యలు. ఇంకొకటి రొయ్యలండి. అంతే, ఇంకా గొరక బిగ్ సైజ్ పైలట్లో ఒకటి పడింది కానీ చచ్చిపోయింది, మరి పాడైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా చేపల శికారి ఎలా జరిగిందనేది వీడియోలో మీరు చూసుంటారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.